గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నేను ఈ కుటుంబాన్ని ఉద్దేశించి చేరొచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా ఉద్దేశించి దేవుడు మాట్లాడనన్నాడు. దేవుని యొక్క లేఖనాలు మనము ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 36వ వచనం చదువుకుందాం. యేసుక్రీస్తు అందరికీ అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలులకు పట్టిన వర్తమానమును మీరెరుగుదురు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడానికి వందనాలు నాయన. తండ్రి, అల్పుడను అయోగ్యుడు నా తండ్రి అయినా నన్ను సంపూర్ణంగా మరుగుపరిచిన నా తండ్రి, నీ నోటికి మాత్రమే ప్రభువా, నీ మాటకు బోరగా ఉండి తండ్రి మాతో మాట్లాడి మమ్మల్ని అందరిని బలపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క వాక్యాలను గమనిస్తూ వచ్చినప్పుడు ఇక్కడ ఏముందంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. హల్లెలూయా. ఎవరికి ప్రభు అండి? రమణయ్య గారు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. హీఈస్ నాట్ ఓన్లీ ఫర్ సమ్ కాస్ట్. ఒక కులానికి చెందినవాడు కాదు, ఒక మతానికి చెందినవాడు కాదు, ఒక దేశానికి చెందినవాడు కాదు, ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు, లేకపోతే ఒక ఇంటికి చెందిన ఇంటి దేవుడు కాదు. ఈజ్ ద గాడ్ ఫర్ హోల్ యూనివర్స్. దేవుడు ప్రపంచాన్ని మొత్తాన్ని సృష్టించిన వాడే అన్నాడు. ప్రపంచం మొత్తాన్ని కూడా తన గుప్పిట్లో పెట్టుకొని తన నోటి వాక్కు చేత సృష్టించి మానవుని సృజించి మనలందరినీ కూడా ఏలువాడై ఉన్నాడు ఆయన. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. మనం గనక ఇఫ్ యూ వాంట్ టు గో టు ద గూగుల్కి హూ ఈజ్ హై మోస్ట్ గాడ్ ఆర్ హూ ఆర్ వర్షిపింగ్ మోస్ట్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అత్యధికముగా ఆరాధించబడుతున్న దేవుడు ఎవరైనా ఉన్నారా అని కనుక మనం కనుక సెర్చ్ చేస్తే ద గూగుల్ గివ్స్ ద రిప్లై, ద ఓన్లీ జీసస్ క్రైస్ట్. చప్పటి ప్రభుని కనపడదాం. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ దేవుడు లేఖ సెలవుస్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నువ్వు అమెరికాకి వెళ్ళినా ఈజ్ అ గాడ్ ఫర్ అమెరికా. నువ్వు ఉత్తర కొరియాకి వెళ్ళినా, దక్షిణాఫ్రికాకి వెళ్ళినా, ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా కానీ దెర్ ఇస్ అ వర్షిపర్స్ ఫర్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. అది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, యేసుక్రీస్తుని ఒక కులానికి ఆపాదించడమో, యేసుక్రీస్తుని ఒక మతానికి ఆపాదించడమో కాదు. యేసుక్రీస్తు అంటే ఈస్ ద గాడ్ ఫర్ ఆల్. ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా ఆయన సృష్టికర్త అయినాడని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తోంది. ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందని, ఎవరి మాటలు మాట్లాడుతున్నారు అని మనం పరిశీలన చేస్తే అక్కడ ఒక ఫ్యామిలీ కనబడుతుంది. రమణయ్య గారి ఫ్యామిలీ లాగానే అక్కడ ఒక కొర్నేలి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. హీఈస్ నాట్ ఏ క్రిస్టియన్, హీఈస్ ఎ జెంటైల్. అంటే అతను ఒక అన్యుడు. అయితే అక్కడ లేఖనాలు మనం గమనిస్తూ వచ్చినప్పుడు నేను చదివి వినిపించడానికి టైం సరిపోదు కాబట్టి త్వరగా చెప్తాను. అక్కడ కొర్నేలి అనేటువంటి ఒక భక్తుడున్నాడు. ఆయన ఈ దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఏం చేశాడంటే బహుధర్మం చేసేవాడంట. ఏం చేశాడమ్మా? బహుధర్మం చేస్తూ అనేక మందికి ఆయన అందరికి కూడా సహాయపడేవాడు. అక్కడ మనం గమనించినప్పుడు ఇంకా ఏం చేసేవాడు? 2వ వచనం చూద్దాం. 12వ వచనము. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తుల వాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. హల్లెలూయా. ప్రజలకి ధర్మం చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం హీఈస్ ప్రేయింగ్ టు గాడ్, బట్ హీ డజంట్ నో హీఈస్ గాడ్. దేవుడు ఎవరని తెలియకపోయినప్పటికీ అతను చేస్తున్న ప్రార్థన ఏంటంటే, ఓ నిజమైన సృష్టికర్తమైన, ఓ నిజమైన భగవంతుడా, నా ప్రార్థనలు వినవయ్యా, నేను ధర్మం చేస్తున్నాను, మా కుటుంబాన్ని కాపాడు, మా బిడ్డల్ని కాపాడని చెప్పి తన హృదయపూర్వకంగా నిజదేవుడైనటువంటి ఆయన తెలియపోయినప్పటికీ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అయితే దేవుడు లేడనే వాడికి ప్రపంచంలో బైబిల్ అని సమాధానం చేస్తుంది. ఏం చెప్తుందంటే, వాడంత వేరువాడు ఇంకొకడు ఈ ప్రపంచంలో లేడు. చాలా మంది దగ్గరికి వెళ్ళి, బాబు
ప్రభు నమ్ముకోవా, దేవుడు ఉన్నాడయ్యా అంటే దేవుడు ఎక్కడున్నాడయ్యా? వేర్ ఇస్ గాడ్? దేవుడు అనేవాడు ఉన్నాడా అనే ప్రశ్నలు చాలా మంది లేవనెత్తున్నాయి. ఎస్, గాడ్ ఉన్నాడు. నువ్వు వేసుకున్న చొక్కా ఎవరు తయారు చేయకుండా దాని అంతటే అదే వచ్చిందా? నేను మాట్లాడుతున్న ఈ మైకు ఎవరు తయారు చేయకుండా దాని అంతటే వచ్చిందా? లేదండి. మనం వాడుతున్న ప్రతి వస్తువు కూడా, ప్రతి ఇల్లు కూడా, ప్రతి లైట్ కూడా, ప్రతిదీ కూడా ఎవరో ఒకరి చేత తయారు చేయబడి ఉంది. కాబట్టి దాని వెనకాల ఒక క్రియేటర్ ఉన్నాడు, దాని వెనకాల ఒక దాన్ని తయారు చేసిన వ్యక్తి ఉన్నాడు. అదే విధంగా ఈ ప్రపంచం మొత్తాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఋతువులు గాని, వర్షాలు గాని, ఇక కనబడేటువంటి సీజన్స్ అన్ని కూడా వాటి కాలాల ప్రకారం జరుగుతూ ఉన్నాయి. సిస్టమేటిక్ గా సూర్యుడు, చంద్రుడు, సకల నక్షత్రాలు అవన్నీ కూడా వాటి కక్షలు తిరుగుతున్నాయి. అవన్నీ ఇంత సిస్టమేటిక్ గా జరుగుతున్నాయంటే దేర్ ఇస్ ఎ పర్సన్, దేర్ ఇస్ ఎ హై మోస్ట్ గాడ్. ఎవరో ఒకరు ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నారు, ఆయనే దేవుడు అని మనం చెప్పొచ్చు. హల్లెలూయా. కాబట్టి దేవుడు లేకుండా ఈ సృష్టి లేదు. మరి ఆ దేవుడు ఎవరు అనేది ప్రశ్న అన్నమాట. ఈ కొర్నేలు గారికి ఆ నిజదేవుడు ఎవరో తెలియదు, కానీ ప్రార్థన చేస్తున్నాడు. కుటుంబం మొత్తంతో కూడా భయభక్తులు కలిగి ఉన్నాడండి. అయితే ఆయన చేస్తున్న ప్రార్థన ఏం జరిగింది? ఆ ప్రార్థన అంటే ఇందాక దైవ సేవకులు చెప్పారు, రమణయ్య గారు ఆ చర్చిలో కూర్చొని సాయంకాలం వరకు ప్రార్థన చేసేవారు. ఎస్, ఇఫ్ యు ప్రే టు గాడ్, డెఫినెట్లీ యువర్ గాడ్ ఈస్ లిజనింగ్ యువర్ ప్రేయర్. నువ్వు నిజంగా మొరపెడితే, నిజంగా మొరపెట్టువారు మొర దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. కాబట్టి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రేయర్ ఏమైందంటే ఈ భూమిని దాటింది. ఈ భూమి తర్వాత ఈ కక్షలు ఉంటాయి, ఆ యొక్క మధ్యాకాశం దాటింది. అవన్నీ దాటిన తర్వాత ఎక్కడైతే దేవుడు నివాసం చేస్తున్నాడో అక్కడికి ఆయనకు ప్రార్థన వెళ్ళడం జరిగింది. హల్లెలూయా. ఈ కొర్నేలు చేస్తున్న ప్రార్థన ఎక్కడికి వెళ్ళిందంట? పరలోకంలో ఉన్న దేవుని దగ్గరికి వెళ్ళిందంట. దానికి రెఫరెన్స్ మనం చూద్దాం. 3వ వచనం చదవండి దయచేసి. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుడి దూత అతని ఎద్దకు వచ్చి, కొర్నేలు ఆయన పిలుచుట దర్శనం ముందు తేటగా అతనికి కనబడిను. అతడు దూత వైపు తేరు చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుడి సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. ఇప్పుడు నీవు ఇప్పటికి మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. హల్లెలూయా. ఎవరు ప్రత్యక్షమైనమ్మా? నిజంగా నువ్వు మోకాలేసి ప్రార్థన చేయగలిగితే, నిజంగా దేవుడి సన్నిధిలో నువ్వు మొరపెట్టగలిగితే, ప్రపంచంలో ఉన్న ఎవరు నీకు స్పందించుకోవచ్చు, కానీ నిన్ను సృష్టించిన దేవుడు తప్పకుండా స్పందిస్తాడు. చప్పట్లు ప్రభువుని కనపడదాం. హల్లెలూయా. నిజంగా నువ్వు కన్నీరు కార్చేటువంటి కన్నీటి బొట్టుని ఎవరు చూడకపోవచ్చు, కానీ నువ్వు చేసే ప్రార్థన దేవుడు చూస్తున్నాడు. ఈ కొర్నేలు ప్రార్థన చూసిన దేవుడు ఆకాశం నుంచి తన దూతను తన దగ్గరికి పంపించాడండి. నిజంగా దేవుడు మనతో ఉన్నాడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. ఆ దేవాతి దేవుడు దూతను పంపించిన తర్వాత ఆ దూత చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో కొర్నేలు, నీవు చేస్తున్నటువంటి ధర్మ కార్యాలు, ప్రార్థనలు దేవుడి సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. హల్లెలూయా. మనం చేస్తున్న ప్రతి కార్యం కూడా, మంచిది గాని చెడు గాని, ప్రార్థనలు గాని, ప్రతి ఒక్కటి కూడా ఎక్కడికి వెళ్తాయంట? దేవుని దగ్గరికి వెళ్తాయి. అక్కడి నుంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ కొర్నేలు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క జవాబు వస్తూ వచ్చింది. అయితే కొర్నేలుకి ఒకటి కొదువుగా ఉంది. కొర్నేలు ఎవరంటే, అతను ఇటలీ పతారం అనేటువంటి శతాధిపతి అయిన కొర్నేలు. శత అంటే ఎంతమంది అమ్మా? 100 సోల్జర్స్ కి హీఈస్ ద కమాండర్, చీఫ్ కమాండర్ అన్నమాట. హై పొజిషన్, బాగా డబ్బుంది, మంచి పలుకుబడిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఎవరు కావాల్సి వచ్చిందంటే దేవుని సువార్త కావాల్సి వచ్చిందండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సువార్త కావాల్సి వచ్చింది. కాబట్టి దేవుడే ఇంత మంచి వ్యక్తిని ఎలా నేను పోగొట్టుకోవాలి, ఎంత భక్తిగా ఉంటున్న వ్యక్తిని నేను ఖచ్చితంగా కావాలి, నా ప్రేమను తెలియచేయాలని చెప్పి కొర్నేలుతో దేవుడు మాట్లాడడం ప్రారంభించినప్పుడు పేతురుని పిలిపించి ఆ గృహంలో ప్రార్థన చేయమని కోరతాడు. పేతురు ఇక్కడ ఇక్కడ పేతురు అనే వ్యక్తి పలానా అడ్రస్ కూడా చెప్తాడు దేవుడు. పలానా ప్రాంతంలో ఎప్పేకి వెళ్ళేసి అక్కడ ఏం చేయాలంటండి, అక్కడ చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు నీవు ఎప్పేకి మనుషులు పంపి పేతురును మారుపిల్లగా సీమోను పిలిపించుము. అతడు సముద్రం ధరిన సీమోను ఒక చర్మకారుడు దిగుడని అతను చెప్పాను. ఇక్కడ ఇతను మాట్లాడుతున్నాడు, దేవుడు అతనికి అడ్రస్ చెప్తున్నాడు. అట్ ద సేమ్ టైం అదే దేవుడు మళ్ళా పేతురుతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చూద్దాం ఆ వచనం ఎంత చక్కగా ఉందో. 19వ వచనం చదువు దయచేసి. పేతురు దర్శనం గురించి యోచించుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెదకిచున్నారు, నీవు లేచి
క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ దేవుడి యొక్క ప్రార్థనలు ఎలా మీరు గమనిస్తున్నారా? ప్రసంగంలాగా వినొద్దండి, జస్ట్ ఇన్వాల్వ్ అవ్వండి. ఇక్కడ పేతురు ఇక్కడ కొర్నేలు ప్రార్థన చేస్తున్నాడు, అట్ ద సేమ్ టైం అక్కడ పేతురు కూడా ప్రార్థన చేస్తున్నాడు. కొర్నేలుతో మాట్లాడుతున్న దేవుడు అదే సమయంలో మరలా పేతురుతో కూడా మాట్లాడుతున్నాడు. నీకోసం ముగ్గురు వ్యక్తులు వస్తారు, వాళ్ళ వెంట వెళ్ళు, అక్కడ నువ్వు దేవుడి సువార్తని ప్రకటించమని చెప్పాడు. ప్రియులారా, మీరు గమనించండి, ఇక్కడ ఈ యొక్క సిచ్యువేషన్స్ అని మనం గమనిస్తున్నప్పుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మన ప్రార్థనలు వ్యర్థంగా పోవండి, నిజంగా మొరపెడితే దేవుడు ఆలకిస్తాడు. ఆ కొర్నేలు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక కొద్ది మాటలు చెప్పి నేను ముగిస్తానండి. కొర్నేలు ఇంటికి అని వచ్చిన తర్వాత పేతురు గారు ఆ ముగ్గురు వెంట పెట్టుకొని కొర్నేలు ఇంటికి వెళ్ళిన తర్వాత కొర్నేలు దగ్గర అందరూ రెడీగా ఉన్నారండి. హల్లెలూయా. మీరు ఎలాగైతే ప్రార్థన కూర్చొని ఉన్నారో అదే రీతిగా కొన్నింట్లో అందరూ కూడా రెడీగా ఉన్నారు. అప్పుడు ఆయన వాక్యం చెప్పడం ప్రారంభించాడండి. అదే ఆ యొక్క మాట నేను తీసుకొచ్చాను. 36 వచ్చి మరొకసారి చదవండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి, యేసుక్రీస్తుని ఎందుకు విశ్వసించాలి అంటే ప్రభు యొక్క లేఖన సెలవుస్తున్న మాట ఏంటంటే ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో మరణించాడు. హల్లెలూయా. ఆయన దేవుడిగా ఉండి మానవుడిగా ఈ లోకంలో అవతరించినాడు. ఎలా అవతరించినాడంటే ఒక రాయిలోంచి రాలేదు, ఒక పుట్టలోంచి రాలేదు, లేకపోతే ఒక ఆకాశంలో ఊడిపడలేదు, కానీ కన్యక గర్భవతి అయి కుమారుని కానీ అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారండి. దేవుడు ముందుగానే తన ప్రవక్తల ద్వారా ప్రవచించి ఒక వివాహము కానటువంటి ప్రదానం చేయబడిన ఒక స్త్రీ గర్భములో పరిశుద్ధాత్మ అభిషేకం వల్ల పరిశుద్ధుడుగా ఆయన పుట్టాడండి. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క జననంలో పాపం లేదు, యేసుక్రీస్తు యొక్క జీవితంలో పాపం లేదు, ఆయన మరణంలో పాపం లేదు, ఆయన పునరుద్ధానంలో పాపం లేదు. నాలో పాపం ఉన్నదని ఎవడు నిరూపించగలడని ప్రపంచాన్ని సవాల్ చేసిన ఏకైక దేవుడు మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు. చప్పట్లు ప్రభువుని కనపడదాం. హల్లెలూయా. కాబట్టి ఆయన మన కోసం ఏం చేశాడంటే అందరికి ప్రభు ఎందుకు అయ్యాడంటే మనందరి కోసం తన ప్రాణాన్ని ఆయన పణంగా పెట్టాడు, సిలువలో మరణించాడు. తన యొక్క బాడీలో అంతా కూడా ఎక్కడ చూసినా కానీ గాయాలు, మరి తల్ల ముళ్ళ కిరీటము, చేతుల్లో గాయాలు, కాళ్ళల్లో మేకులు. ఇవన్నీ ఎందుకోసం అంటే మన పాపాల కొరకు, మనం చేసిన అతిక్రమాల కోసం తను మరణించి మన స్థానంలో తను చనిపోయాడండి. ఎందుకు చనిపోయాడంటే మనం చేసిన పాపాలన్నీ కూడా ఆయన మీద వేసుకుని, ఎందుకు వేసుకున్నాడంటే హీఈస్ అ ఫాదర్, అతను మనకు తండ్రి ఉన్నాడు కాబట్టి మన పాపాలను తన మీద వేసుకొని మనకు విడుదల అనుగ్రహించాడు. మనకు విడుదల అనుగ్రహించి మనల్ని పాపం నుంచి విమోచించి మనల్ని పరిశుద్ధులుగా చేసి పరలోక రాజ్యానికి వారసులుగా మనల్ని చేస్తూ వచ్చాడు. నిత్య నరకాన్ని నుంచి మనం తప్పిస్తూ వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ఎందుకు నమ్ముకోవాలంటే మనకు సహాయం చేస్తాడు, నిజమే, మేలు చేస్తాడు, నిజమే. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలంటే నువ్వు మరణించినా సరే జీవించేవాడిగా ఉండాలంటే ప్రభువుని నమ్మాలి. చప్పట్లు కూడా ప్రభువుగా నమ్ముకుందాం. హల్లెలూయా. నువ్వు చావు లేని వాడిగా, నువ్వు మరణం లేని వాడిగా, మీ దేవుడితో పాటు ఎదురుగా జీవించాలి అంటే ఈ ప్రపంచం అంతా కూడా మొత్తం కూడా నాశనం అయిపోయినా కానీ నువ్వు సజీవుడిగా నిలబడాలి అంటే యేసు ప్రభు నువ్వు విశ్వసించాలి. హల్లెలూయా. సమస్తం పోతాయండి, కానీ దేవుని మాట వినేవాళ్ళు మాత్రమే, దేవుని మాట విని భయభక్తుల కుటుంబాలు మాత్రమే నిలబడతాయండి. కాబట్టి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఆయన అనేక అద్భుతాలు చేశాడు ఈ లోకంలో ఉన్నప్పుడు. ఆయన సరిగ్గా ఇశ్రాయేల్ దేశంలో ఆయన జన్మిస్తూ వచ్చాడు, బెత్లెహేమ్ అనే గ్రామంలో జన్మిస్తూ వచ్చాడు. ఆయన జీవించిన కాలంలో ఎక్కడ ఎవరు ఆయన పాపం పట్టలేకపోయారండి. సహజంగా మనం పడే ప్రతి నొప్పిని, ప్రతి బాధని తను అనుభవిస్తూ వచ్చాడండి. ఆయనకి నీ బాధ తెలియదంటే తెలుసండి. ఎందుకంటే ఏ తప్పు చేయకుండా, ఎటువంటి తప్పులు తను చేయకుండా అన్ని తప్పులు అన్న మీద వేసుకున్నాడు. ఆయనకి నీ మీద పడేటువంటి నిందల బాధ ఎట్లా ఉంటుందో ఆయనకి బాగా తెలుసు. నన్ను ఎవరు పట్టించుకోలేనుకోద్దండి, దేవుడికి సమస్తం తెలుసు. ఆయన అన్ని భరిస్తూ వచ్చాడు, ఆయన అన్ని సహిస్తూ వచ్చాడండి. ఆయన మన కోసము మన స్థానంలో అన్ని కూడా ఆయన భరించి మన కోసం మరణిస్తూ వచ్చాడండి ఆయన. హల్లెలూయా. ఎందుకు మరణించాడంటే మనిషి చేసిన పాపాన్ని బట్టి మనిషికి మరణం వచ్చింది. ఈ మరణం కొట్టివేయబడాలంటే సృష్టించిన సృష్టికర్త మరణిస్తే కానీ, సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు చనిపోతే కానీ ఆ మరణానికి విరుగుడు లేదు. కాబట్టి ఆయన తన రక్తం ద్వారా, స్వరక్తం ద్వారా, అమూల్యమైన రక్తం ద్వారా మన కొరకు మరణించినాడండి. చనిపోయినాడు, చనిపోయి మరణాన్ని కొట్టేశాడు. తిరిగి 3వ రోజున మృత్యుంజయుడు లేచాడు. చప్పట్లు ప్రభువుని కనపడతాం. హల్లెలూయా.
చావుని గెలిచినటువంటి ఏకైక దేవుడు, ప్రపంచంలో మానవులందరి కొరకు మరణాన్ని జయించినటువంటి దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు. తద్వారా మనకు వచ్చేటువంటి కృప ఏంటంటే, ఈరోజు నీవు నేను ప్రభు నమ్మటం ద్వారా, మన హృదయాలను పరిశుద్ధపరచుకోవడం ద్వారా, ఆయన విశ్వసించడం ద్వారా మరణించినప్పటికీ తిరిగి మనము లేస్తాము, ప్రభుతో పాటు యుగ యుగాలు జీవిస్తామని దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మనం జ్ఞాపకం చేసుకోవాల విషయం ఏంటంటే, ప్రభువు నమ్ము కొరకు దేని కొరకు అంటే మేలు కొరకే కాదు, క్రీస్తు మన కోసం మరణించినాడు, తిరిగి లేచాడు. కాబట్టి ఆయన కొరకు మనం జీవిస్తే ఈ లోకంలో జీవించినంత కాలం ఆయన సన్నిధిని, ఆయన సమాధానం మన కుటుంబాలు అనుభవిస్తూ మనం మరణించిన తర్వాత కూడా యుగ యుగాలు జీవించేటువంటి ఒక గొప్ప అనుభవంలోకి ప్రభు మనల్ని తీసుకోబోతున్నాడు. అటువంటి మహాకృప దేవుడి కుటుంబానికి ఈ వాక్యం మనం ప్రతి ఒక్కరికి కూడా ఆయన కృప చేత మనల్ని నిలబెట్టి వాడుకొని ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినట్టు దైవ సేవకులకు థ్యాంక్స్ చేస్తున్నాను.